హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సిఎస్ఐఆర్ అండర్లో పనిచేస్తున్న మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ చేసి జాబ్ ఇచ్చే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామ్ కానీ అప్లికేషన్ ఫీ కానీ ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. మనకి వారం రోజుల్లోనే జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ ఫిమేల్ అందరికీ అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల అసిస్టెంట్ అండ్ అసోసియేట్కి సంబంధించి జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి ABCDE అని చెప్పేసి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే పోస్ట్ కోడ్స్ అనమాట. సో మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను. దాన్ని బట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే మనకి జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పెట్టట్లేదు, డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ అంటే డైరెక్ట్గా మీరు లొకేషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, లేకపోతే ఆన్లైన్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వచ్చు అనమాట. సో అది మీ ఇష్టం. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ గూగుల్ ఫామ్లో. సో మీరు ఏ పోస్ట్ కోడ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు వాకిన్ కానీ ఆన్లైన్ కానీ సెలెక్ట్ చేయండి. నన్ను అయితే సెలెక్ట్ చేయొద్దు. సో రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ రీజన్ ఫర్ ద మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో మీరు ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటే ఇక్కడ వాకిన్ అని చెప్పేసి మెన్షన్ చేయండి, ఆన్లైన్ అయితే ఆన్లైన్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. మీ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో, ఫాదర్ నేమ్, తర్వాత సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా, సింగిలా, సో తర్వాత నెక్స్ట్ మీ కేటగిరీ ఏంటి. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ అవసరం లేదు, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, తర్వాత డూ యూ పాజెస్ నెట్. సో మీరు క్వాలిఫై అయితే ఎస్, లేకుంటే నో పెట్టండి. సో తర్వాత ఇది కూడా నో అని చెప్పేసి పెట్టేసేయండి. తర్వాత నెక్స్ట్ మీరు ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్డా, ఫ్రెషర్ కాబట్టి నో పెట్టాలి. సో తర్వాత ఇది కూడా నో అని చెప్పేసి పెట్టేసేయండి. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చేసేసి మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి మనకి క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అనమాట. మీ యొక్క రెజ్యూమే అండ్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ ఆధార్ కార్డ్, ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్లు వాటన్నింటిని కూడా ఒక PDF ఫైల్గా స్కాన్ చేసి మెర్జ్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్ ఫార్మాట్ అని చెప్పేసి ఉందా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫార్మాట్ అనేది వస్తుంది. ఆ ప్రకారం మీరు ఆ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసి సో మీరు ఫైనల్గా ఏంటంటే సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. చెక్ బాక్స్ టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేసేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సిఎస్ఐఆర్ అండర్లో పనిచేస్తున్న హైదరాబాద్లో ఉన్న నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే వచ్చింది. సో 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. 2 తెలుగు స్టేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో మాకు ఇంటర్వ్యూ కావాలనే వాళ్ళు గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. మాకు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకునే వారు మాత్రం డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ మనకి పర్టికులర్గా డేట్స్ మెన్షన్ చేశారనమాట. August 5th నుంచి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆ డేట్లలో మీరు డైరెక్ట్గా మనకి ఇక్కడ ఉప్పల్ రోడ్లో ఉన్న యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే చూద్దాం, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఏ పోస్ట్కి ఏమి ఇచ్చారనేది. సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి గ్రేడ్ 2 దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డిప్లొమా అనేది మీరు EEE కానీ ECE కానీ EIEకి సంబంధించి 3 years డ్యూరేషన్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇక పోస్ట్ కోడ్ A అనమాట. అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 అనమాట ఇది కూడా. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ BSc డిగ్రీ అనేది ఫిజిక్స్ కానీ, జియాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్స్ కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ Bకి సంబంధించి ఇక్కడ
ప్రాజెక్ట్ నేమ్ అని ఇచ్చారు. ప్రాజెక్ట్ నెంబర్ వేరు ఇక్కడ గమనించండి, ప్రాజెక్ట్ నెంబర్ అండ్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఎంఎస్సి టెక్, ఎంటెక్, ఎంఎస్ ఇంటిగ్రేటెడ్, ఎంటెక్ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు సంబంధిత డిసిప్లిన్స్ ఇక్కడ ఇచ్చారు. ఆ యొక్క పర్టికులర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ వచ్చేసి పోస్ట్ కోడ్ ఏకేమో ఆగస్ట్ 5th రోజు మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ బీకేమో ఆగస్ట్ 7th రోజు అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి వచ్చేసి ఎంఎస్సి లేదా ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు, ఎంఎస్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. వీటికి ఏ పోస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో మనకి పోస్ట్ల వారీగా సాలరీస్ ఇచ్చారు ఇక్కడ. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అయితేనేమో 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు చూడండి, 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి అయితేనేమో 25,000 లేదా 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో పోస్ట్ల వారీగా మీకు ఇక్కడ సాలరీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకి లొకేషన్ ఎక్కడ ఉంటుంది ఇంటర్వ్యూ అంటే మనకి హైదరాబాద్లో ఉన్న ఈ యొక్క సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐకి సంబంధించి సంస్థలోనే మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు లొకేషన్ అయితే ఇచ్చారు. సో మార్నింగ్ 8:30 AM నుంచి 10 AM మధ్యలో మీరు అక్కడ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది పర్టికులర్ డేట్స్లలో. సో మనము దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. ఆగస్ట్ 3rd వరకు మాత్రమే టైం అనేది ఉంది, ఎక్కువ టైం అయితే లేదు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఛాన్స్ లేదు. ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, ఎంఎస్సీ కానీ, ఎంటెక్ కానీ, ఎంఎస్ కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకుంటే అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకొని మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయితే కావచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రాజెక్ట్ బేసిస్ కింద ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ బేసిస్ కింద వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మీకు ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. కాకపోతే మనకి సిఎస్ఐఆర్ నుంచి రిలీజ్ అయ్యే పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్లో మీకు ఇక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో అయితే యూజ్ అవుతుంది. కాబట్టి అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా జాబ్ కావాలనే వాళ్ళు మాత్రం సో వీళ్ళు ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఉందో ఆ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ తీసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయితే చేయొచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. వారం రోజుల్లో మీకు సెలక్షన్ అంతా కంప్లీట్ చేసి జాబ్ పోస్టింగ్స్ అనేవి ఇవ్వబోతున్నారు. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే మాకు కామెంట్లో అడగండి. మీకు ఈ యొక్క లింక్ అనేది మీరు డైరెక్ట్గా మనం వాట్సాప్ ఛానల్లో ఇచ్చేస్తాను. అక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Have a nice day.